Raj. Wish you happy New Year. Happy New Year. కేక్ కట్ చేస్తూ ఉన్నారు అందరూ ఒకసారి గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్. మేడం కొంచెం Bye 2020. Welcome 21. Bye 2020. Welcome 2021. ఎంత నిబంధనలు వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా మనం అందరం కూడా కలిసికట్టుగా నిలబడితే ఎంత పెద్ద సమస్య అయినా మనము చాలా సులభంగా దాన్ని ఎదుర్కొనొచ్చని చెప్పేసి మనమే స్వయంగా మన అనుభవంతో తెలుసుకున్నాము, నేర్చుకున్నాము. దానివల్లనే ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా, బాధ వచ్చినా అవన్నీ కూడా చాలా చక్కగా మనము హ్యాండిల్ చేయడం వల్ల ఈరోజు 2020 సంవత్సరాన్ని పూర్తిగా మన కృషితో పూర్తిగా దాన్ని ఎదుర్కొని ఈరోజు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఈ కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు రాదని చెప్పేసి పూర్తిగా నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మనం అందరం కూడా ఇదే రకంగా ఎంత సమస్య వచ్చినా, ఎంత బాధ వచ్చినా దాన్ని చాలా సులభంగా దాన్ని మనము హ్యాండిల్ చేయగలుగుతామని చెప్పేసి నమ్మకం ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా మనము బయటపడతామని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయం. మనం అందరూ కలిసి నేర్చుకున్న ఒక అనుభవం అయితే రాదని అనుకుంటున్నాము. స్వయంగా నా అనుభవంతో చెప్పాలంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైసిస్ ఐ హావ్ ఎవర్ ఫేస్డ్ ఇన్ మై లైఫ్. ఐ థింక్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ గోస్ విత్ ఎవ్రీవన్ ఇన్ దిస్. ఖచ్చితంగా ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుండాలి, అందరం చాలా సంతోషంగా ఉండాలని కోరుతూ ఈ రోజు మా అవగాహన మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ఒక ధన్యవాదాలు. మరి ఒకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. అధికారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం మళ్ళీ అగైన్ వీఆర్ ఫేసింగ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్. మే నాట్ బి దట్ మచ్ స్కేల్ అండ్ ఇంటెన్సిటీ ఉండకపోయినా బట్ ఛాలెంజెస్ ఆర్ దేర్. అన్నీ అయిపోయింది అనుకోకుండా ఇంకా ఛాలెంజెస్ కూడా వస్తూనే ఉంటాయి. ఛాలెంజెస్ అందరూ ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరము జిల్లా యంత్రాంగంతా కలెక్టర్ సార్ లీడర్షిప్లో తుంగభద్ర పుష్కరాన్ని కానివ్వండి, దాని ముందు కరోనా ఎదుర్కోవడంలో అండ్ మెనీ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరంలో అధికారులందరూ బాగా హార్డ్ వర్క్ చేశారు. విశేషంగా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. రాబోయే సంవత్సరం అంటే ఆల్రెడీ సంవత్సరం వచ్చేస్తాం కాబట్టి ఈ సంవత్సరంలో కూడా మనము అలాగా ఒక టీం వర్క్గా కలిసి పనిచేస్తే ఎంత క్రైసిస్, ఎంత సమస్యలు వచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం ఒక విశ్వాసంతో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.